అందరికీ నమస్కారం. నాది పాతబగ్గం విలేజ్, గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా. నిన్న విడుదలైన కానిస్టేబుల్ రిజల్ట్స్లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపిక అవ్వడం జరిగింది. నేను, నా ఫ్రెండ్స్, మా అందరిది ఒకటే రూము. విజయనగరం అందరం కలిసే చదువుకున్నాం. కాలేజ్, స్కూల్ అంతా కలిసే చదువుకున్నాం. అందరం మిడిల్ క్లాస్ కంటే బిలో మిడిల్ క్లాస్ విద్యార్థులమే. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు మా కోసం వాళ్ళ కోరికలు చంపుకొని మాకు చాలా హెల్ప్గా నిలిచారు. మాకు ఈ నోటిఫికేషన్ 2022లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2025 వచ్చింది. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయినా మమ్మల్ని ఎక్కడ వాళ్ళు డిసప్పాయింట్ చేయకన్నా, లేకపోతే ఆగిపోమనుకున్నా, మాకు ప్రైవేట్ జాబ్ జాయిన్ అవ్వమనుకున్నా ఎంతో ఎంకరేజ్ చేశారు. మా పేరెంట్స్కి నిజంగా మేము ఎంతో రుణపడి ఉంటాం. అలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం. మేమందరం ఒకటే రూమ్లో ఉండి ఎవరూ వేరు కాకుండా అంతా కలిసి చదువుకొని డిస్కస్ చేసుకుంటూ, నేను ఎవరికి ఏ కొత్త విషయం తెలిసినా అది మాలో దాచుకోకుండా అందరం షేర్ చేసుకోవడం వల్ల ఈరోజు మా అందరికీ విజయం దక్కింది. నిజంగానే మేము దేవుడికి ఎంతో రుణపడి ఉంటాం. ఆయన దయ వల్ల ఇది రావడం మాకు. నెక్స్ట్ మంత్ మా చెల్లి మ్యారేజ్ ఉంది. దాని ముందు ఇది రావడం ఇంకా హ్యాపీ అయింది. పేరెంట్స్ హ్యాపీ. మెయిన్ మా ఊర్లో కుర్రోళ్ళందరూ మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎవరు ఎప్పుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. మీరు సాధిస్తారని మా తల్లిదండ్రుల తర్వాత మా ఊరు కుర్రోళ్ళు చాలా ఎంకరేజ్గా నిలిచారు. మాకు ఎప్పుడైనా ఏదైనా అవసరం పడినా వాళ్ళు ఏ విధంగా అయినా మాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండేవారు. నేను మా కుటుంబ సభ్యులకి, మా తల్లిదండ్రులకి అందరికీ చాలా హ్యాపీ అయింది. అందరికీ మీ తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అంటే మా ఊర్లో ఒకసారిగా మా ముందు బ్యాచ్ ఒక 4 కానిస్టేబుల్ జాబ్ రావడం మాకు ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. మా ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ మా బావగారు ఉండడం, మాకు చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వడం అనేది మా డ్రీమ్. అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఆ డ్రీమ్కి మా పేరెంట్స్ తోడు, మా ఫ్రెండ్స్ తోడు అవ్వడం ఈ విజయం వచ్చిందనేసి మేము అనుకుంటున్నాం.